హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై త్వరలోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఇది ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలపై ఉన్న చిత్తశుద్ధి అన్నారు భట్టి విక్రమార్క. ఆయన ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తున్నామని చెప్పారు. మరోవైపు బీసీ కులగణనకు ఇప్పటికే 150 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన తర్వాతే ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్వాయిపేట్ కోట టూరిజం కోసం మొదటి దశలో 4,70,00,000 విడుదల చేశామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుకుంటున్నాం. ఇది బలహీన వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. బలహీన వర్గాలుగా ఉన్నాం కదా, మనం ఏమీ సాధించలేమేమో అనేటువంటి ఆత్మన్యూనతా భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు, ఎన్ని ఇబ్బందులున్నా, పరిస్థితులు సహకరించకపోయినా, ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా, రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం 100%గా ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తుంది అనే మాట మనం చేస్తా ఉన్నాం. ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి క్యాబినెట్లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినామో, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఎక్కడి దాకా వచ్చింది కార్యక్రమం అని అడుగుతా ఉన్నారు. నా బాధ్యత నేను నిర్వహించాలి. మా అన్న బాలరాజును చెప్తా ఉన్నాడు, గౌడ ఆత్మగౌరవ భవనం ప్రిన్సిపల్ సెక్రటరీ వారే, మంత్రి నేనే. నేను ఇంతకుముందే చెప్పిన గల్లాల పైసలు లేవు, ఉన్నాయి. మిగతా కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పినామో వాటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనతో పాటుగా 50 కులాలకు అన్నిటికీ కూడా సంఘాలకు జాగాలు ఇచ్చిండ్రు, భవనాలకు జీవోలు ఇచ్చిండ్రు. కానీ ఒక్క రూపాయి కేటాయింపు జరగలే. అట్లా 1,75,000 కోట్లు జరిగినాయి. నేను ఎవరిని విమర్శిస్తాను?